ఒసే ఆగవే. ఏంటే రోజు కుక్కర్ విజిల్ వచ్చే టైంకి లేచేదానివి, ఈ రోజేంటి కోడి కూసే టైంకి లేచావు? ఏంటో అమ్మా ఈరోజు అలా కుదిరింది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? డ్రెస్ చూసి డెసిగ్నేషన్ చెప్పాలమ్మా, అంతేకాని అలా అడగకూడదు. ఇంట్లో ఉండేటోళ్ళం అంత ఇంటెలిజెన్స్ మాకు లేదు గాని ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. జిమ్కి వెళ్తున్నా అమ్మా. ఏంటి జిమ్కా? నీకు సంబంధం లేని ప్లేస్ కి నువ్వెళ్తున్నావేంటే? అంటే ఈ మధ్య బాడీలో కొంచెం బద్ధకం ఎక్కువైంది, అందుకే జిమ్ లో జాయిన్ అయ్యా. జిమ్ కి వెళ్ళటం అంటే జిమ్ వీడియోలు చూసినంత ఈజీ కాదే. కష్టం గురించి నీ కూతురు నువ్వే చెప్తున్నావా? నేను పుట్టడమే కష్టపడుతూ పుట్టానమ్మా. నువ్వెక్కడ కష్టపడ్డావే? కష్టం నాది, నొప్పులు నావి. నువ్వు బానే పుట్టావు, కనీసం పుట్టినప్పుడు ఏడవని కూడా ఏడవలేదు కదే. అంటే ఆపరేషన్ థియేటర్ కదా, సౌండ్ చేయకూడదని బహుశా ఏడ్చుండను. అవును గాని ఆ బ్యాగ్ ఏంటే? జిమ్ బ్యాగ్ అమ్మా. అందులో ఏమున్నాయి? వాటర్ బాటిల్ ప్రతి 10 మినిట్స్ కి తాగడానికి, జ్యూస్ బాటిల్ ప్రతి 15 మినిట్స్ కి తాగడానికి, ఇది ప్రోటీన్ జిమ్ అయ్యాక తినడానికి. మరి జిమ్ ఎప్పుడు చేస్తావే? నువ్వు కష్టపడటానికి వెళ్తున్నావా, రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నావా? ఇవన్నీ లేకపోతే జిమ్ చేయలేమమ్మా. అయినా నీకు అర్థం కాదులే. బాయ్ అమ్మా. ఏమే నువ్వు పోయి గంట కూడా కాలేదు అప్పుడే వచ్చేసావేంటే? చాలమ్మా, జిమ్ ఎక్కువసేపు చేయకూడదు, కొంచెం కొంచెం చేయాలి. నువ్వు పోవడానికి ఒక పావు గంట, రావడానికి ఒక పావు గంట, ఇంకా జిమ్ ఏం చేసావే? అమ్మా ఫస్ట్ డే జిమ్ హెవీగా చేయకూడదు, డే బై డే పెంచుతూ పోవాలమ్మా. సర్లే గాని టిఫిన్ ఏం చేసావు? పూరి చేసా. వాట్? పూరియా? ఓ మై గాడ్, ఆయిల్ ఫుడ్ ఎలా తింటారమ్మా మీరు ఇవన్నీ? సర్లే కానీ డైట్ లో ఉన్నాను, నాకు జ్యూస్ ప్లీజ్. ఇదిగోవే నీ జ్యూసు. అమ్మా ఈరోజు పూరీలు చాలా సాఫ్ట్ గా వచ్చినట్టున్నాయి, ఏది ట్రై చేస్తా? నువ్వు జిమ్ చేస్తున్నావు కదే, పూరి ఆయిల్ ఫుడ్ నువ్వు తినకూడదు. ట్రై చేయొచ్చు అమ్మా, ఉండు నేను ట్రై చేసి చెప్తా. జ్యూస్ తాగు, హెల్త్ చాలా మంచిది. సూపర్ అమ్మా, నువ్వు తాగు. ఇది మారదు. అబ్బా మన వల్ల కాదులే. ఇదేంటి బెడ్రూమ్లో బోర్ కొట్టి బాల్కనీలో పడుకుందా? బృందా బృందా, కొంప తీసిపోయిందా? చెక్ చేద్దాం. ఊపిరి కూడా ఆడట్లేదు, నిజంగానే పోయిందా? పోయే ఉంటుందిలే, నాలాంటి మంచోళ్ళని కష్టపడితే ఇలానే అవుతుంది. జేచెన్సోళ్ళకి ఫోన్ చేద్దాం. ఇవ్వండి, నేనండి దయ్యం కాదు. ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే ఈ మధ్య బాడీలో ఫ్యాట్ కొంచెం ఎక్కువైంది, ఫ్లెక్సిబిలిటీ కోసం యోగా చేస్తున్నాను. అందుకే అడ్డమైన గడ్డి తినొద్దని చెప్పింది. నేనెప్పుడు బయట తిన్నానండి, రోజు ఇంట్లో నేనే కదా వండుకొని తింటాను. నేను చెప్పేది కూడా నీ వంట గురించే. అంటే నా వంట మరి అంత దరిద్రంగా ఉంటుందా? మరి లేక ప్లేట్లు నాకెత్తరా? నీకన్నా రోడ్ సైడ్ ఫుడ్ 99 రూపీస్ బిర్యానీ చాలా బాగుంటుంది. అయితే రోజు వెళ్ళి అక్కడే తినండి. నేను తాళి కట్టింది నీకే, వాళ్ళకి కాదు. మరేం చేయను, నా వంట మీకు నచ్చట్లేదు కదా. అందుకే ఈ రోజు నుంచి వంట నేనే చేద్దామని ఫిక్స్ అయ్యాను. నిజంగా? కాదే, నాకు ఇందాక నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంది. బాడీలో ఫ్యాట్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయాలి కానీ నువ్వేంటో యోగా చేస్తున్నావు? అంటే నాకు ఏ ఎక్సర్సైజ్ చేయాలో తెలియదండి. జిమ్కి వెళ్దామంటే వర్కౌట్ అవ్వట్లేదు, అందుకే ఇంట్లోనే యోగా చేస్తున్నా. నన్ను అడిగితే నేను చెప్తా కదా. మీకు తెలుసా? నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా. అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.